Once again, I welcome you all in the name of our Lord and Savior Jesus Christ to our Bible studies. We are now discussing and studying missions. Our subject is missions. Today we are in lesson number 3, the purpose of missions. The purpose of missions. దేవుని వందన చెల్లించుకుందాం. గత 3 వారాలుగా మనం మిషన్స్ అనే అంశం మీద మనం నేర్చుకుంటున్నాం. మిషన్స్ అంటే పంపటం బయటికి పంపటం. ఈరోజు మనము మూడవ పాఠంలో ఉన్నాం. మూడవ పాఠము, ఈ పాఠం యొక్క అంశం ఏంటంటే మిషన్స్ యొక్క ఉద్దేశము. మిషన్స్ యొక్క ఉద్దేశం. మనందరికీ మన జీవితంలో ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం లేకుండా మనం జీవించాం. ఉద్దేశం లేకుండా మనం ఏ పని చేయలేం. ఉద్దేశం లేకుండా ఏదైనా పని చేస్తే అది వ్యర్థమైపోతుంది. ఇక్కడ ఎందుకు మనం ఇక్కడ కోరుకున్నాము? ఒక ఉద్దేశం కలిగి ఉన్నాము. ఏంటి? యేసుప్రభు చెప్పిన మాటలు ఇది చాలా ప్రాముఖ్యమైనవి. ఏది? శిష్యత్వము, తర్వాత స్వార్థీకరణ, ఈ మిషన్స్, పంపబడుట లేక పంపుట. ఇది చాలా ప్రాముఖ్యమైనవి ఈ 3. అంటే రక్షణ తర్వాత మొదట రక్షణ. కనుక ఇవి మనం ధ్యానిస్తూ దేవుడు చెప్పిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మన పాఠం యొక్క అంశం ఏంటంటే మిషన్స్ యొక్క ఉద్దేశము. మిషన్స్ యొక్క ఉద్దేశము, లెసన్ నంబర్ 3. మిషన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే రెండు విషయాలు మనం చూస్తాం. ఏంటంటే దేవుని మహిమపరచుటకు. మిషన్స్ యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని మహిమపరచుటకు, టు గ్లోరిఫై గాడ్. మిషన్స్ యొక్క ఉద్దేశం ఏంటి? మొదటిగా టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ తెచ్చుటకు, దేవునికి మహిమ కలుగుటకు. కొన్నిసార్లు మనం చూస్తాం మన జీవితంలో మనకు మహిమ కలగాలని చెప్పి మనం కొన్ని ఆశ కలిగి ఉంటాం. కొన్నిసార్లు మనం అటువంటి పనులు కూడా చేస్తాం, నాకు ఘనత రావాలా అని. కానీ దేవుని బిడ్డలంగా మనం తగ్గించుకొని మనం ఏం చేయాలంటే మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలి. కనుక మిషన్స్ ఉద్దేశం ఏంటంటే మొదటిగా దేవునికి మహిమ కలగాలి, టు గ్లోరిఫై గాడ్, టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువుకుందాం. ఎఫెసియన్స్ చాప్టర్ 3 verses 20 and 21. Now to him, 20. Who is able to exceeding abundantly beyond all that we ask and are think, according to the power that works within us. 21. To him be the glory in the church. To him be the glory in the church. Yes. In Christ Jesus, to all generations, forever and ever. Amen. Praise the Lord. కార్యసాధకమైన మన శక్తి చొప్పున మనము అడుగువాడన్నిటికంటేను ఊహించువాడన్నిటికంటేను అత్యధికముగా చేయగా శక్తిగా దేవునికి యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. సంఘములో తరతరములకు దేవునికి మహిమ కలుగును గాక. కనుక మిషన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునికి మహిమ కలగాలి. ఎఫెసియన్స్ చాప్టర్ 3 verse 20 and 21 కదా. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 20-21 మనం చదువుతున్నాం. కనుక ఇది ప్రాముఖ్యం. ఏంటంటే దేవునికి మహిమ కలుగుట ప్రాముఖ్యం. గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్. ఇప్పుడు మనం చదువుకున్నాం, చక్కగా ఉంది, టు హిమ్ బి గ్లోరీ. కనుక ఈ మహిమ ఏ విధంగా దేవునికి కలుగుతుంది అని అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా, ఎలాగో దేవునికి మహిమ కలుగుతుంది, అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే మొదటిగా చూసేవి ఏంటంటే బై ప్రీచింగ్ ద గాస్పల్. సువార్త ప్రకటించబడుట వలన ఏ విధంగా దేవునికి మహిమ కలుగుతుంది? సువార్త ప్రకటింపబడుట వలన
ఆయనకి మహిమ కలుగుతుంది. అంటే మొదటిగా సువార్త ఎవరి గురించి మనం సువార్త చెప్తాం? మనము యేసయ్య గురించి చెప్తాం. సువార్త అంటే మరి మన గురించి మనం చెప్పుకోం కదా. సువార్త అంటే మరి నా పేరు, నేను ఇక్కడ పుట్టిన, నా నా ఉద్యోగము, లేక నా బలగము, మా బంధువులు అని మన గురించి మనం చెప్పము. సువార్త అంటే ఎవరి గురించి చెప్తాం? మనము యేసు ప్రభు గురించి చెప్తాం. ఆయన రక్షకుడు, ఆయన లోక రక్షకుడు కదా. బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు చూడగానే తను ఏమంటాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని దేవుని గొర్రెపిల్ల అని చెప్పేస్తాడు. ఆయన ఎక్కడో దూరం ఉంటాడు, ఈయన అక్కడ చూసేసి తను చెప్తూనే ఉంటాడు. అదనమాట. ఏంటంటే యేసయ్య రక్షకుడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన్నే. లోక పాపం అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపం, నీ పాపం, నా పాపం అని ఇదే మనం చెప్పాలి. సువార్త అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు రక్షణ ఉంటుంది, నీ పాపములు క్షమించబడతాయని చెప్పడం. కనుక దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 మనము శిష్యత్వము, సువార్తీకరణ, ఇప్పుడు మిషన్స్లో ఉన్నాం. ఈ మూడిట్లో మనం ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 ఈ వచనం బాగా మనం చదువుకుంటాం. ఎందుకంటే మరి వీటికి మూల వాక్యం ఏంటంటే ఇదే. మాథ్యూ చాప్టర్ 28 verses 19 and 20. కాబట్టి నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటికీ గైకొన వల్లని వారికి బోధించుడి. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు చెప్పిన మాట, లేక ద గ్రేట్ కమిషన్ కదండి. దీని పేరేంటి? ద గ్రేట్ కమిషన్, లేక గొప్ప ఆజ్ఞ అని మనం అనొచ్చు, లేక చివరి ఆజ్ఞ అని కూడా మనం అనొచ్చు. ఈ గొప్ప ఆజ్ఞలే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని తను మరి వాళ్ళ శిష్యులుగా చేయుడి, నేను చెప్పిన మాటలు వారికి చెప్పుడి, వారికి నేర్పించుడి, బోధించుడి అని అన్ని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా బాప్తిజం ఇవ్వాలో కూడా చెప్పినాడు. ఏమన్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామంలో బాప్తిజం ఇచ్చుడి అని మరి క్లియర్గా చెప్పినాడు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు చెప్పిన మాట ఏ విధంగా మనము దేవునికి మహిమ తెస్తామంటే సువార్త ప్రకటింపబడుట వలన, సువార్త ప్రకటింపబడుట వలన, బై ప్రీచింగ్ ద గాస్పెల్. రెండవది ఎట్లా? ఇంకొకటి ఏంటి? బై బిల్డింగ్ అప్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. రెండవది ఏంటి? క్రీస్తు శరీరమును కట్టుట వలన. క్రీస్తు శరీరము కట్టబడుట వలన కదండి. కట్టబడుట లేక కట్టుట వలన. క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం అంటే ఎవరు? సంఘం కదా. మనమే క్రీస్తు శరీరం. ఆయన తల, మనము శరీరం కదా. మనం చూస్తాం వాక్యంలో, కొరింథీలో మనం చూస్తాం. కనుక యేసు ప్రభు ఆయన శిరస్సు, సంఘానికి ఏమై ఉన్నాడు? ఆయన శిరస్సు, ఈజ్ ద హెడ్ కదా. ఆయన శిరస్సు, ఆయన తర్వాతనే మనము కదా. కనుక ఇప్పుడు మనం ఇక్కడ కూడుకొని ఉన్నాము, మనమంతా సంఘం, ఆయన శరీరం కదా. ఇక్కడ మనం కూడుకొని ఉన్నాము, ఆయన శిరస్సు, ఆయన తల, మనము శరీరం కదా. కనుక దేవునికి ఏ విధంగా మహిమ కలుగుతుందంటే ఈ శరీరం కట్టబడుట. దాని అర్థం ఏంటి? ఇంకా అనేకులు దేవుని సంఘములో చేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. బై బిల్డింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏ విధంగా కట్టబడుతుంది? ఒక ఇల్లు కట్టబడాలంటే ఒక లారీ ఇటుకలు తెచ్చినాం. లారీ ఇటుకలు తెస్తే ఆ మేస్త్రి వాళ్ళు ఏం చేస్తారు? కట్టేస్తారు కదా. కట్టారు. కట్టిన తర్వాత ఒక లారీ ఇటుకలంత వరకు వస్తుండొచ్చు. అయ్యా మీరు చెప్పాలి, మీకు అన్ని తెలుసు కదా. కొద్ది వరకే సరిపోతుంది కదా. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా కావాలంటారు. అంటే ఇటుకలు కావాలి. ఇటుకలు అంటే ఏంటి? ఆత్మలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇటుకలు అంటే ఏంటి? ఒక్కొక్క రాయి సజీవపు రాయి అని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం కదా.
మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ ఆర్డర్ చేస్తే మళ్ళీ ఇటుకలు వస్తాయి, మళ్ళీ ఇంకొక లారీ వస్తాయి, మళ్ళీ కొద్దిగా కడతారు, కొద్దిగా వస్తుంది కదా. ఎప్పటిదాకా ఈ విధంగా కట్టుకుంటూ పోవాలి? రెండో రాకడ వరకు మనం కడుతూనే ఉండాలి. అంటే దాని అర్థం ఏమంటే మన సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. అంటే మనము కట్టట్లేదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం మన పని చేయాలి. ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి కదా. అందుకని నేను చెప్తుంటాను, ఇప్పుడు మన టైం ఏంటంటే, భారతదేశం ఒక టైం ఏంటంటే, మనము భారతదేశం నుంచి బయటకు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. ఒకప్పుడు భారతదేశానికి వచ్చినారు కదా సువార్థికులు, అనేక దేశాల నుంచి వచ్చి సువార్త ప్రకటించినారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? యవనస్తులు ఇక్కడి నుంచి పోవాలి. అయితే మేమేం పోతామంటారు, కానీ బీటెక్ చదివి మళ్ళీ ఫారిన్ పోతాం. అవునా కదా? బీటెక్ చదివి ఫారిన్ పోతాం కదా. అంటే అందరు ఉంటారు దాంట్లో, దాంట్లో మన వాళ్ళు కూడా ఉంటారు కదా, దేవుని బిడ్డలు కూడా ఉంటారు. కనుక దేవుని బిడ్డలు, నేను ఏం చెప్తున్నా అంటే, అటువంటి ఉద్దేశం మనలో ఉండాలి. ఏముండాలి? ఆ ఉద్దేశం మనకి ఉండాలన్నమాట. నేను స్వార్థ ప్రకటించాను, కానీ ప్రార్థించాను. ఒకవేళ మనం బయటకు వెళ్ళలేకపోతే ఒక దేశం గురించి మనం ప్రార్థన చేయాలి. ఒక దేశం ఎన్నుకోను కదా, ఒక దేశం, అమెరికా దేశమే కానీ, కెనడా దేశమే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లేక ఇరాన్ దేశం, ఇరాక్ దేశం కదా, ఆఫ్రికాలో ఏదో అయ్యగారు ఉన్నారు కదా, సౌత్ ఆఫ్రికా. మరి ఈ విధంగా ఏదైనా ఒక దేశం గురించి ఏం చేయాలా? ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే, ఆత్మ మన ప్రార్థన వలన పరిశుద్ధాత్ముడు ముందుకు వెళ్తాడు కదా. పరిశుద్ధాత్ముడు మన ప్రార్థన చేసేలాగున మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో మనల్ని నడిపిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాకుండా మన ప్రార్థన చేసిన తర్వాత మన ప్రార్థనల ద్వారానే మళ్ళీ సేవకులను పంపిస్తాడు. కనుక మనం అనుకోవద్దు, నేను వెళ్ళలేకపోతున్నానని చెప్పి అనుకోవద్దు కదా. మనము ప్రార్థన చేయాలి. కనుక మనం మన అనుదిన ప్రార్థనలో, లేక కుటుంబ ప్రార్థనలో ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. ప్రభా, ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన. కొరియా ఉంది, వాడు భయంకరమైన వ్యక్తి, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కదండి, భయంకరమైన వ్యక్తి. క్రిస్టియానిటీకి ఏది సంబంధించిన ఏదైనా కనపడితే కూడా ఆ మనిషిని జైల్లో పడిస్తాడు కదా. మనం ప్రార్థించాలి, ప్రభా ఆ నార్త్ కొరియా ప్రెసిడెంట్ని మార్చు, ఆ ప్రెసిడెంట్ కిమ్ని మార్చు ప్రభా అని మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి కదా. ఆ విధంగా మనము భారము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? భారము కలిగి ఉండాలి కదండి. కనుక మరి బై బిల్డింగ్ అప్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం కట్టుట వలన కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనం చదువుకుందాం. ఎఫెషియన్స్ chapter 4 and verse 11 and 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12. మనమందరము దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాలన్న వరకు ఆయన ఇలా నియమించెను. కనుక మనము ఈ సంపూర్ణతలోకి వెళ్ళాలన్నమాట. సంపూర్ణత అంటే కంప్లీట్నెస్, ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. కనుక మరి ఈ శరీరము కంప్లీట్ కావాలి. ఎవరి శరీరము? యేసు ప్రభు యొక్క శరీరము కంప్లీట్ కావాలి. మనము మరి మన జీవితంలో కూడా ఏం కావాలి? మన జీవితంలో కూడా మరి ఆ మార్పు రావాలి కదా. మన జీవితంలో కూడా మార్పు రావాలి. మన జీవితంలో మనం కూడా సంపూర్ణతలోకి రావాలి కదా. సంపూర్ణతలోకి రావాలి, మనము కట్టబడాలి. ఈ విధంగా మరి దేవుని యొక్క పని చేస్తూ మనం ముందుకు వెళ్తుంటే, ఇంగ్లీష్ కూడా చదవండి. Ephesians 4:11 and 12. And he gave some as apostles, and some as prophets, and some as evangelists, and some as pastors and teachers, for the equipping of the saints, for the work of service, to the building up of the body of Christ. For the building of the body of Christ. English lo clear ga undi. To build the body of Christ. కనుక మరి
యేసయ్య అనే శరీరము కట్టబడాలి, యేసయ్య అనే సంఘము కట్టబడాలి. కనుక దానికోసం మనం పాటుపడాలి. సరే, మొదటి పాయింట్ ఏంటి? ఎందుకు మరి మిషన్స్ యొక్క ఉద్దేశం ఏంటి? మొదటి పాయింట్, దేవునికి మహిమ కలగాలి. రెండో పాయింట్ ఏంటంటే లేదు, అవన్నీ దాంట్లోనే వస్తాయి. రెండో పాయింట్కి వెళ్దాం. రెండో పాయింట్ ఏంటంటే టు ప్రెజెంట్ ఎవ్రీ పర్సన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. అంటే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా నిలబెట్టుటకు. టు ప్రెజెంట్ ఎవ్రీ పర్సన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఎఫెసియన్స్, మన కొలెసియన్స్లో మనం వెళ్దాము. కొలెసియన్స్ చాప్టర్ 1 and verse 28. కొలెసియన్స్ చాప్టర్ 1 and verse 28. కొలెస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనిషి, ఇక్కడ అదే లైన్ అన్నమాట. ఏంటి రెండో పాయింట్? అదే లైన్, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలబెట్టవలనని అన్నమాట. సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయనకు ప్రకటించుచున్నాము, ఆయనని ప్రకటించున్నాము. కనుక మరి ఇంగ్లీష్లో చదవండి. కొలెసియన్స్ whom we preach, warning every man and teaching every man in all wisdom, that we may present ఇదనమాట, that we may present every man perfect in Christ Jesus. అంటే ఒక పాటర్ ఉంటాడు, పాటర్ కుమ్మరి కదా. ఒకప్పుడు ఉప్పలు కుండలు బాగా చేసేవాళ్ళు కదా. కుమ్మరి బస్తీ అని పేరే ఉంది, కుమ్మరి బస్తీ. వాళ్ళు ఏం చేస్తారు? కుండలు తయారు చేస్తుంటారు కదా. మరి అంత సింపుల్గా కదా. ఒక చక్రం ఉంటుంది, ఆ చక్రం మీద ఏం తీసుకుంటారు వాళ్ళు? క్లే తీసుకొని దాన్ని పెట్టి ముద్దను పెట్టేసి ఆ చేతితో తాంటుంటే తయారైపోతుంది కదా. మనకి చూస్తానికి ఎంత ఈజీగా ఉంటుంది అది, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది కదా. ఆ మట్టి తీసుకోవాలా, మట్టిలో ఉన్న రాళ్ళు తీసేయాలా, చెత్త తీసేయాలా, మట్టిని మంచిగా తయారు చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఎంత నీళ్ళు కలపాలో అంత నీళ్ళు కలపాలి కదా. అది చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా చేయబెట్టి చాలాలో కరెక్ట్గా అంటేనే అది ఆ కుండ తయారవుతుంది. ఇప్పుడు ఇందాక ఏమి చదువుకున్నాం? ఇందాక వార్నింగ్ ఎవ్రీబడి. వార్నింగ్ ఎవ్రీబడి అంటే ఇదిగో నీ జీవితంలో ఈ రాయి ఉన్నది అని ఆ మట్టిలోంచి ఏం చేస్తారు వాళ్ళు? రాయి తీసేస్తారు. కుమ్మరి ఏం చేస్తాడు? ఆ రాయి తీసేస్తాడు. బుద్ధి చెప్పాలన్నమాట. ఆ రాళ్ళు, ఆ చెత్త అన్నీ తీసేసి వాళ్ళని ఏం చేయాలంట? బిల్డింగ్ అప్, టీచింగ్ కదా, టీచ్ చేయాలి వాళ్ళకి. టీచ్ చేసి మరి మంచిగా పర్ఫెక్ట్గా తయారు చేయాలి. ఏంటి? ఆ కుండను ఏదైనా కూడా. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి మన సువార్త ప్రకటించి ఆ వ్యక్తిలో ఉన్న మరి చెడు అంతా తీసేసి ఆ వ్యక్తిని ఒక సంపూర్ణ వ్యక్తిగా దేవుని ముందు నిలబెట్టాలన్నమాట. అది ఎందుకు ఆ విధంగా నిలబెట్టాలి మనము? పరలోక రాజ్యం చేరటానికి. ఎందుకంటే మరి సాతాను వాడు ఆదామును అవ్వను మోసం చేసి మరి వారికున్న సంబంధాన్ని తెగొట్టినాడు కదా. కనుక దేవుని బిడ్డలారా, మళ్ళీ మన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత ఒక్కొక్క వ్యక్తి కడగబడి ఆయన ఎదుట నిలబడాలి. అదండి దేవుని స్తోత్రం. అయితే ఆ పని ఎవరు చేస్తారు? మనము క్రీస్తు గురించి చెప్పాలి, మనం రక్షణ గురించి చెప్పాలి, మన సువార్త గురించి చెప్పాలి. అప్పుడు ఆ వ్యక్తి మార్మస్ పొందినప్పుడు, ఆ వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నప్పుడు, ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రభువుని నేను నమ్ముకుంటా అంటాడో అప్పుడు యేసయ్య రక్తము చేత కడగబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదండి. మన వంతు ఏంటి?
క్రీస్తు రక్షకుడు అని చెప్పడం కదా. కనుక మరి ప్రతి మనిషిని క్రీస్తు నందు సంపూర్ణునిగా నిలబెట్టుటకు కదండి. అంటే పౌలు భక్తుడు చెప్తున్నంటే నా పని ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి స్వార్థ ప్రకటించి ఆ వ్యక్తిని సంపూర్ణునిగా చేసి కదా ఆ వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గర నిలబెట్టడం నా పని అని అంటున్నాడు. అది మనందరి పని కదండి. దేవుని స్తోత్రం. టు ప్రజెంట్ ఎవ్రీ పర్సన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఇంకొక వాక్య భాగము చదువుకున్నాం. ఎఫెసియన్స్ ఇంతకుముందు మనం చదువుకున్నాము. ఎఫెసియన్స్ చాప్టర్ 4 and verse 13. ఎఫెసియన్స్ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎవరంట? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. అంటే పరిశుద్ధులు అంటే ఎవరు? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధులు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చూసినారా? అంటే దీనిలో స్టేజెస్ అన్నమాట. యేసు ప్రభు నమ్ముకోని వ్యక్తి పాపి. ఇక ఆ పాపి సంగతి మనకు అక్కర్లేదు. ఘోరమైన పాప, భయంకరమైన పాప, పాపి అంటే పాపి కదా. ఆ తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తి ఏమైపోతున్నాడు? పరిశుద్ధుడుగా మారిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఏమైపోతున్నా ఆ వ్యక్తి యొక్క పాపములన్నీ తీసివేయబడు, మొత్తం కడగబడుతున్నా అంటే ఈజ్ బికమ్ న్యూ కదండి. కాగా క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అని మరి కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటాం కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి అయితే ఇప్పుడు ఇంకా మనము పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి వెళ్తూనే ఉండాలని చెప్పేసి ఎక్కడ చూస్తాం మనము కదండి, వాక్యాన్ని మనం చూస్తాం కదండి. కనుక ఇక్కడ ఏం చదువుతున్నాము? చదవంలో మళ్ళీ పరిశుద్ధులు మనము సంపూర్ణులుగా కావాలి కదండి. అంటే మనం యేసు క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం. అయితే ఏమైంది? మనలో ఉన్న పాపము పోయింది. ఏమైపోయింది? మన పాపం తీసివేసినాడు దేవుడు. అయితే కొన్నిసార్లు ఏమంటే పాపం వస్తుంది కానీ కోపం పోదంట. ఒక అతడు బాప్టిజం తీసుకోవాలని చెప్పి చాలా ఆశ. బాప్టిజం తీసుకున్నాడు. అంటే మార్మల్స్ పొంది బాప్టిజం తీసుకునేటప్పుడు చేయి ముంచట్లేదంట, చేయటనే పెడుతున్నట్ట. పాస్టర్ అంటే అట్లా మొత్తము నీళ్ళలో మునగాల అంటే ఇది యేసయ్య రక్తం అనుకుంటే యేసయ్య రక్తం మునగాలంటే లేదు పాస్టర్ గారు వాడిని కొట్టిందాక నేను ఊరుకొని అంటున్నాడు. ఎక్కడ బాప్టిజం తీసుకునేటప్పుడు కూడా ఏముంది? అదన్నమాట. పాపం పోతుంది కానీ కోపము పోదాం. కనుక అంటే ఇటువంటి అన్నీ ఉంటాయి కొన్ని కదండి. కొన్నిసార్లు మనం వ్యసన పడతాం, వేరే గురించి వ్యసన పడతాం, వేరే గురించి చెడ్డగా మాట్లాడతాం కదా. అది హ్యూమన్ నేచర్. అది ఇవన్నీ ఏంటి? బలహీనత అన్నమాట. ఇవన్నీ ఈ బలహీనతలన్నీ పోవాలి. ఏం కావాలి? ఈ బలహీనతలన్నీ పోవాలి. ఆ కుండకి అక్కడక్కడ సొట్టలు ఉన్నాయి అనుకో, సొట్టలు ఉంటే కొంటారు అదనమాట. మనలో అంటే కొన్నిసార్లు సొట్టలు పోవాలన్నమాట. ఏం పోవాలి? సొట్టలు పోవాలి కదండి. కనుక మరి ఆ విధంగా కోపమే కావచ్చు, ద్వేషమే కావచ్చు, లేక ఇంకా ఏదన్నా కదండి, ఇవన్నీ మనలో కదా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం ఏంటంటే 19 నుంచి 22 వరకు మనం చూస్తాం ఏమి అవన్నీ కదా. అవన్నీ ఒకసారి చదువుతారు కదా. గలతీయులు నా వాక్య భాగం కాదు అది, అయినప్పటికీ గుర్తొచ్చింది. శరీర కార్యములో స్వస్థమై ఉన్నది. ఎవరికి రాస్తున్నాడు? గలతీ సంఘానికి రాస్తున్నాడు. సంఘానికి రాసి చెప్తున్నాడు ఏముందంట? శరీర కార్యములు అని చెప్తున్నాడు కదండి. పాపములు క్షమించబడ్డాయి కానీ ఏముంది? శరీర కార్యములు స్వస్థమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, ఇవన్నీ పోవాలన్నమాట. మన జీవితానికి ఏం కావాలి? ఇవన్నీ పోవాలి కదండి. కొన్నిసార్లు మరి విగ్రహారాధన అంటే ఏదో ఒక వస్తువుని చాలా ఇష్టపడతారు కదండి. ఒక వస్తువు ఇష్టపడితే ఏమైతే ఈ వస్తువు నాకు చాలా ఇష్టం, ఈ వస్తువు నాకు చాలా ఇష్టం, ఈ వస్తువు నాకు చాలా ఇష్టం అంటే ఏమవుతుంది? ఇదే విగ్రహం అయిపోతుంది. అవునా కదా? అదనమాట. కనుక దేవుని బిడ్డలారా,
ఏం చూస్తున్నామంటే మన జీవితంలో మనము ఎఫెషియన్స్ చదవండి, ఇంగ్లీష్ చదవండి. ఎఫెషియన్స్ చాప్టర్ 4 and verse 13. Ephesians chapter 4 and verse 13. Until we all attain Until we all attain to the unity of the faith and of the knowledge of the knowledge of the Son of God, to a mature man, సంపూర్ణుడిగా అన్న తెలుగులో మనం చదువుకున్నాం. ఇంగ్లీష్ ఏమంటున్నాడు? To a mature man, to the measure of the stature which belongs to the fullness of Christ. అంటే బెంచ్ మార్క్స్ అంటారు కొన్నిసార్లు ఇండస్ట్రీలో. ఏమంటారు? బెంచ్ మార్క్స్. అంటే ఇది ఒక వస్తువు తయారు చేయాలంటే దానికి కొన్ని ఉంటాయి కదా, మెజర్మెంట్స్ ఉంటాయి, అంతుంటాయి. బెంచ్ మార్క్స్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? క్వాలిటీ కంట్రోల్ కదా, ఈ విధంగా ఉండాలని చెప్పేసి. అంటే అది లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు దీనికి ఇక్కడ కింద ఏదైనా ఇట్లా బయటకు వచ్చింది, ఇట్లా ఏదైనా బయటకు వచ్చింది ఒక వైర్ లాగా కదా. కొన్నిసార్లు మనం చూస్తే కొన్ని వస్తువులను చూస్తుంటాం మనం కదా. అప్పుడు ఏమంటాము? అంత బాగా చేయలేదు అంటారు కదా, క్వాలిటీ నాట్ గుడ్ అంటారు కదా. కనుక ఇప్పుడు క్వాలిటీ కాన్షియస్ అయిపోయినా మనం అంతా కదా. ఏదైనా బాగుండాలి, నీట్గా ఉండాలి, ఇది బాగుంది కదా కదా. కనుక అదే విధంగా ఒక మారుమనసు పొందిన వ్యక్తి కూడా యేసు ప్రభు యొక్క స్టాండర్డ్స్ అన్నమాట. ఆయన స్టాండర్డ్స్కి మనము ఎదగాలి అదన్నమాట. ఆయన స్టాండర్డ్స్ కదా. మనం మనిషి కానీ ఆయన స్టాండర్డ్స్కి మనం ఎదగాలి. వి షుడ్ గ్రో అప్ అన్నమాట. అదన్నమాట దాని అర్థం. కనుక తెలుగులో చక్కగా ఉంది కదా. మరి పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి అంటే క్షేమంగా ఉండాలి. కనుక అంటే ఆ మాట ఏంటంటే మనము వాక్యం వినటానికి, వాక్యం ఎదగటానికి కొందరు ఏం చేసినట్ట అపోస్తలుగా, కొంతమంది ప్రవక్తలుగా, కొంతమంది బోధకులుగా, కొంతమంది పాస్టర్లుగా, కొంత సువార్థికులుగా చేసినాను. అంటే పని అది సంఘంలో మరి ఈ విధంగా ఉంటారు అని చెప్తున్నాను కదండి. సరే, అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు మనలో ఏం కోరుతున్నాడు? పర్ఫెక్షన్ కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? పర్ఫెక్షన్ కదా. కొన్నిసార్లు అంటారు కదా, ఆయన మంచి పర్ఫెక్ట్గా చేస్తాడు. ఏమంటారు? పర్ఫెక్ట్గా చేస్తాడు కదా. మన దగ్గర కూడా మన ఆఫీసులలో మన దగ్గర కూడా మనం చేసేటప్పుడు కూడా మనకు చెప్తారు, మనల్ని అంటారు కదా, నువ్వు మంచి పర్ఫెక్ట్గా చేసినావు అంటారు కదా. దాని అర్థం ఏంటంటే మనకి ఇచ్చిన పని మంచిగా చేసినాం. అంతేకాకుండా మన జీవితం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్షన్ కదండి. కనుక ఈ పర్ఫెక్షన్ అంటే ఏంటి? ఈ సంపూర్ణత ఏమిటి కదండి? వాట్ ఈస్ దిస్ పర్ఫెక్షన్ అండి? మొదటిగా టు బి కన్ఫర్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తు యొక్క మరి స్టేచర్ అంటారు దాన్ని. స్టేచర్ అంటే క్రీస్తు యొక్క మరి తన ఆ శరీరం, ఆయన జీవితం ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం మార్చబడుటకు అనమాట. టు బి కన్ఫర్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు స్వరూపములోనికి మారుటకు. ఏంటది? క్రీస్తు శరీరములోనికి మార్చబడుటకు కదండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 8 and verse 29. రోమీయులకు రాసిన పత్రిక 8:29. ఎందుకనగా కుమారునితో ఏం కావాలి? మనము స్వారూప్యము కలగాలి. అంటే
అంటే ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, మనము ఆయన ఇమేజ్లోకి మారాలి. స్వరూపంలోనికి అగుటకు వారిని ముందుగా నియమించను. కనుక యేసయ్య ఆయన ఒక మరి స్వరూపం అంటే ఎట్లా తెలుస్తానికి మనకి మరి ఆయన సువార్తల్లో మనం చదివితేనే ఆయన గురించి మనకు తెలుసు. మత్తయి సువార్త నుంచి మనము మరి అన్ని చదువుకుంటూ పోతే కదండి ఆయన గురించి మనము మత్తయి, మార్కు, లూకా సువార్త ఇవన్నీ చదివితే మనకి యేసయ్య గురించి మరి ఆయన స్వరూపం గురించి మనకి తెలుస్తుంది. అంటే ఆయన క్వాలిటీస్, ఆయన క్యారెక్టర్ కదండి. అంతేకాకుండా యేసు ప్రభు ఎవరినైతే నియమించుకున్నాడో పౌలు భక్తుడు కదా, ఆయనకు దర్శనం ఇచ్చి ఆయనతో మాట్లాడిన వ్యక్తి పౌలు కదా. పౌలుతో మాట్లాడి ఈ విధంగా నువ్వు సువార్త చేయని చెప్పిన పౌలు యేసు ప్రభుని దర్శనం చూస్తాడు కదా, ఆయనకు తెలుసు కదా. కనుకనే ఆయన మరి అన్ని సంఘాలకు అన్ని మరి లెటర్స్ రాసినాడు. కనుక యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ మనకు ఏ విధంగా తెలుస్తుంది? సువార్తలో మనకు తెలుస్తుంది, వాక్యంలో మనకు తెలుస్తుంది కదా. ఆయన ఏమంటాడు? నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా చెప్పగలరా అంటారు కదా. కనుక ఆయన ఏంటి? పరిశుద్ధుడు కదా. అంతేకాకుండా మరి ఆయన దీనుడు కదా. ఈ విధంగా చాలా యేసు ప్రభు గురించి చాలా మనము ఉంటాయి. కనుక అంటే ఆయన ఇమేజ్ అది కదండి. లేక అంటే ఇంగ్లీష్లో ఇమేజ్ అని ఆ వర్డ్ యూజ్ చేస్తారు. స్వరూపం తెలుగులో ఏముంది? స్వరూప్యం లేక రూపం. రూపం ఆయన టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్. ఇమేజ్ అంటే విగ్రహము కాదు. ఇమేజ్ అంటే ఏంటి? ఇమేజ్ యొక్క యాక్చువల్గా అర్థం ఏంటి? ఇమేజ్ అంటే ఒక నీడ కాదు, ఒక ఇమేజ్ అంటే విగ్రహం, ఒక బొమ్మ. కానీ ఆ బొమ్మగా అయితే మనము యేసయ్య యొక్క బొమ్మలు పెట్టుకొని మనం ఆరాధించాం కదా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈ ఇమేజ్ అన్నప్పుడు మనం ఏమి ఆయన వెనకాలన్న ఆయన క్యారెక్టర్స్ ఉన్నారు, రిప్రజెంటేషన్ కదా. కనుక మరి టు బి కన్ఫర్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. వాట్ ఈస్ దిస్ పర్ఫెక్షన్ కదండి? ఈ సంపూర్ణత అనేది ఏమిటి అంటే ఆయన ఇమేజ్లోనికి, ఆయన స్టేచర్లోనికి, ఆయన మరి పారామీటర్స్ ఉంటారు, ఆయన క్యారెక్టర్లోనికి మనము చేరుతాడు కదా. రెండోది ఏంటంటే టు వాక్ లైక్ క్రైస్ట్. టు వాక్ లైక్ క్రైస్ట్ కదండి. యేసు ప్రభు ఏ విధంగా నడిచినాడో ఆ విధంగా మనం నడవాలి కదండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనం చదువుకుందాం. క్రీస్తు వలె నడుచుకొనుటకు, క్రీస్తు వలె నడుచుకొనుటకు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5-6. 1 John chapter 2 verses 5 and 6. ఆయన వాక్యము దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకును అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనము కంప్లీట్గా కావాలంటే లేక మనం సంపూర్ణంగా మరి ఉన్నామంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ఏ విధంగా నడిచినాడో ఆ విధంగా మనము నడవాలని చెప్పేసి నడిచినప్పుడే మనం సంపూర్ణులుగా ఉంటామని. అంటే దిస్ పర్ఫెక్షన్ కదండి. ఈ పర్ఫెక్షన్ మరి యేసు ప్రభుని మరి ఎన్నో మాటలు అంటారు కదా, ఎన్నో మాటలు అంటారు, ఎన్నెన్నో మాటలు అంటారు కదా. ఈయన యోసేపు మరియమ్మ కొడుకు కదా అంటారు కదా. సరే, అది మామూలు మాట. ఆ తర్వాత ఏమంటారు? ఈయన దయ్యం పట్టింది అంటారు కదా. వడ్రింగ్ వాడు, సరే అది మామూలు మాట. సరే వడ్రింగ్ మామూలు మాట. కానీ కొన్ని చోట్ల ఏముంటుంది? నీ దయ్యములకు అధిపతి అంటాడు కొన్ని జాగ్రత్త
కదా. అంటే ఎన్ని విధాలుగా ఆయన హింసపెట్టినారు, మాటలు కాదు. సరే ఇంకేం చేస్తారు? ఒకసారి వాక్యం మరి ఈ విధంగా సేవ చేస్తుంటే, మనుషులను బాగు చేస్తుంటే సబ్బాతు రోజు ఇవన్నీ చేయడానికి అధికారం ఎవరిచ్చిందని చెప్పి ఆయన్ని అంటారు కదా. అంతేకాకుండా మాటలు కాకుండా చేస్తారు. ఏ విధంగానని మరి కొట్టినారు, చంపేందుకు కొట్టినారు, ఆయన ఊసినారు కదండి. అన్నీ మనకి మరి ఆయన సిలువ వేసినప్పుడు మనకు అన్నీ తెలుసు. కనుక అన్నిట్లో మనం ఏం చూస్తాము? ఆయన తగ్గింపు చూస్తాం కదండి. ఆయన తగ్గించుకొని ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఏమంటాడు? దాసుని స్వరూపమైన ధరించాను. కనుక దేవుని బిడ్డలారా, ఈ పర్ఫెక్షన్ నాకు రావాలంటే యేసులాగా మనం నడవాలి. అదన్నమాట దాని అర్థం. యేసయ్య ఏ విధంగా నడిచినాడో ఆ విధంగా మనం నడవాలని నేర్చుకుంటున్నాం. ఇంకొక పాయింట్ ఏంటంటే టు బి హోలీ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె పవిత్రులుగా ఉండుటకు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 1 John chapter 3 and verse 3. 3 verse 3. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. And everyone who has this hope fixed on him purifies himself just as he is pure. అంటే యేసు ఏ విధంగా ప్యూర్గా ఉన్నాడు, యేసు ప్రభు ఏ విధంగా పరిశుద్ధుడుగా ఉన్నాడు, మనం కూడా ఆ విధంగా పరిశుద్ధులుగా మరి మనం మార్చుకోవాలని చెప్పేసి అంటున్నాడు కదండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను ఏం చేసుకుంటాడు? పవిత్రునిగా చేసుకుంటాడు కదండి. మనం ఎవ్రీడే ఏం చేస్తాము? స్నానం చేస్తాం. నిన్న చేసుకున్నాం కదా అని చెప్పేసి నిన్న చేసుకున్న మళ్ళీ అలా కూడా చేసుకుంటే నా శరీరం అంతా పాడైపోతుంది అనుకుంటాం మనం. ఎప్పుడు స్నానం చేసుకోవాలని ఉంటుంది మనకి కదా. దాని అర్థం ఏంటి? శరీరాన్ని మనం ఏం చేస్తున్నామో శుద్ధి చేసుకుంటున్నాం, పరిశుద్ధి చేసుకుంటున్నాం కదా, ప్యూర్గా ఉంచుకుంటున్నాం. ఇన్ ద సేమ్ వే ఆత్మను కూడా మనం ఏం చేయాలి? శుద్ధిగా ఉంచుకోవాలి. అందుకోసం మేము మరి ప్రభువా నేను చేసిన తప్పును క్షమించు అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి యేసు మనకి నేర్పించినాడు. ఇక్కడ మత్తయి సువార్తలోనే నేర్పించినాడు కదా. 6వ అధ్యాయంలో ఏం నేర్పించినాడు? పరలోక ప్రార్థన మనకు నేర్పించినాడు. నేడు మా అతిక్రమములో క్షమించుము. అవునా కదా? మా అతిక్రమంలో క్షమించుము. మేము మా అతిక్రమములను క్షమించిన ప్రకారం మా అతిక్రమం కూడా నీవు అంటే మనం ఏం చేయాలి? ఇతరులను క్షమించాలి. క్షమించే గుణం ఉండాలి. కొన్నిసార్లు అంటారు కదా, వాడిని మాత్రం క్షమించను అంటారు. ఏమంటారు? వాడిని మాత్రం నేను క్షమించను. యేసు ఏమంటాడు? క్షమించాలి. మనం ఏమంటాం? వానైతే నేను క్షమించను. కానీ అదన్నమాట. అంటే ఇవన్నీ మనలో ఏం కావాలి? వెళ్ళిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. పర్ఫెక్షన్ అన్నమాట. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము కదండి ప్రార్థన. కనుక దేవుని బిడ్డలారా, మరి మనము ఏ విధంగా ఎవ్రీడే మనం స్నానం చేసుకుంటాము కదండి, అదేవిధంగా మనం ఏం చేయాలి? ప్రతిరోజు మన దేవుడి సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు, ఈరోజు నేను ఈ విధంగా నేను పొరపాటు మాట్లాడినా, పొరపాటు పనిచేసిన నన్ను క్షమించు దేవా అని మనం ఏం చేయాలి? క్షమించబడాలి, ప్రార్థన చేసుకోవాలి, యేసయ్యను క్షమాపణ అడగాలి. అయితే ఈరోజు లెసన్ 3 కదండి, ద పర్పస్ ఆఫ్ మిషన్స్ యొక్క ఉద్దేశం ఏంటి? ఉద్దేశము దేవునికి మహిమ కలగాలి. రెండవది ఏంటి? ప్రతి వ్యక్తిని అంటే ప్రతి పాపిని దేవుని సన్నిధిలో పర్ఫెక్ట్గా నిలబెట్టాలి కదండి. 2 పాయింట్. సరే, మూడో అంశంలోకి వద్దాము. మూడో అంశం ఏంటంటే దీనికి సంబంధించిందే ఏంటంటే హౌ కెన్ వి అచీవ్ దిస్?
ఇది ఏలాగూ చేయవలెను కదండి. మనం ఏదైనా అనుకున్నప్పుడు అది ఏ విధంగా చేయాలి అని కూడా మనము ఆలోచన చేస్తాం కదా. ఏ విధంగా చేయాలి దాని ఒకటే ఏంటంటే మరి కష్టపడాలి కదండి. సువార్త సేవలో మనము కష్టపడాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. హౌ కెన్ వి అచీవ్ దిస్? బై హార్డ్ వర్క్ ఓన్లీ కదండి. ఇది ఏలాగూ చేయవలెను? కష్టపడుట వలననే. కొలస్సీన్స్ చాప్టర్ 2 and verse 2. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీ కొరకును శరీరము రీతిగా నా ముఖము చూడని వాళ్ళ కొరకును నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకోగలుగుతున్నారు. వారు ప్రేమయందు ఉడకబడి సంపూర్ణ గ్రహణీయత యొక్క సంఖ్యలు కలిగిన వారై దేవుని మూలమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుతున్నాను. ఏం చేస్తూ పోరాడుతున్నాడు అంటే కష్టపడుతున్నాడు కదండి. కనుక సువార్త సేవలు ఏముంది? కష్టపడితేనే మరి సువార్త సేవ మనము చేయగలం కదండి. కనుక దేవుని బిడ్డలారా ఇంగ్లీష్లో కూడా చదువుకుందాము. కొలస్సీన్స్ చాప్టర్ 2 and verse 2. That their hearts may be encouraged, have been knit together in love, and attaining to all the wealth that comes from the full assurance of understanding, resulting in a true knowledge of God's mystery, that is Christ himself. కొలస్సీ 2 అంటే ఫస్ట్ వర్షన్లో ఉంటుంది. ఏంటంటే చదవండి. ఎంతగా పోరాడుచున్నాను అంటాడు. కనుక మనము ఏమంటున్నాడు? స్ట్రగుల్ అంటున్నాడు. గ్రేట్ స్ట్రగుల్. సువార్త సేవలో నేను ఎంత గొప్ప కష్టం పొందుతున్నా అని చెప్పి తను చెప్తున్నా. అంటే అంత ఈజీ కాదన్నమాట సువార్త సేవ కదండి. సువార్త సేవ అంటే ఈజీ. ఎందుకంటే సాతాను ఎవరిని ఇష్టపడదు? దేవుని ఇష్టపడదు. సాతాను యేసయ్యని ఇష్టపడదు. కనుక సాతాను ఏం చేస్తాడు? యేసయ్యని వెంబడించే వాళ్ళని, యేసయ్య గురించి చెప్పే వాళ్ళను అటాక్ చేస్తాడు కదా. అటాక్ చేస్తాడు. కనుక అంత ఈజీ కాదు. అయినప్పటికీ మనం ఏం చేయాలమ్మా చెప్పండి? మనం కష్టపడాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా మరి ఈ విషయాలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ద పర్పస్ ఆఫ్ మిషన్స్, దేవునికి మహిమ కలగాలి. కనుక మరి మనం చక్కగా చదువుకున్నాం ఏంటంటే మరి సంఘములో దేవునికి మహిమ కలగాలి. సంఘం అంటే మరి మారుమనసు పొందిన బిడ్డలంటే సంఘం. సంఘం అంటే ఎవరు? ఒక పేరు పెట్టుకొని ఉన్నవాళ్ళు సంఘం కరెక్టే. కానీ సంఘం అంటే ఎవరు? దేవుని యొక్క మరి యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వాళ్ళే సంఘము. అంటే ప్రపంచం అంతా కదా. కనుక దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. మరి ఈ విషయం మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం పెట్టుకుని దేవుని వందనాలు చెల్లించుకుంటాం.